వాసుదేవాయ. ఇది భగవద్గీత 3వ అధ్యాయం, కర్మయోగం. కృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు, జ్ఞానం మాత్రమే కాదు, కర్మ కూడా దైవ మార్గం. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నీవు జ్ఞానం శ్రేష్టమని చెప్పావు, అయితే ఎందుకు నన్ను యుద్ధానికి ప్రేరేపిస్తున్నావు? కృష్ణుడు మృదువుగా సమాధానమిస్తాడు, లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ. ఓ అర్జునా, ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి, జ్ఞాన మార్గం మరియు కర్మ మార్గం. యా కృష్ణుడి ఉపదేశం, కర్మ చేయకుండా ఉండడం ద్వారా మనిషి విముక్తి పొందడు. కర్మ చేసేటప్పుడు ఫలాసక్తి లేకుండా చేయడం ద్వారానే మోక్షం లభిస్తుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్. ఎవరు క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. కృష్ణుడు చెబుతాడు, ప్రపంచం కర్మ ద్వారానే నడుస్తుంది, అందుకే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్మ చేయటంలోనే హక్కు ఉంది, ఫలానికి కాదు. ఫలాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని చేయు, ఫలం వస్తే సంతోషం కాదు, రాకపోతే నిరాశ కాదు, ఇదే సమత్వం. కృష్ణుడు ఇంకా చెబుతాడు, యజ్ఞార్థ కర్మణో నిద్రలోకోయం కర్మ బంధన. దైవార్థంతో సేవార్థంతో చేసిన కర్మ మాత్రమే శుభ ఫలమిస్తుంది, స్వార్థం కోసం చేసిన కర్మ మనలను బంధిస్తుంది. ఈ అధ్యాయం మనకు చెబుతుంది, మన జీవితంలో ప్రతి పని భగవంతుని సేవగా చేయాలి, ఫలంపై ఆధారపడకుండా ధర్మం కోసం పని చేయాలి. అప్పుడు మనసులో శాంతి వస్తుంది, జీవితం పవిత్రమవుతుంది. కృష్ణుడి వాక్య సారాంశం, కర్మ లేకుండా జీవితం లేదు, ఫలాసక్తి లేకుండా చేసిన కర్మే యోగం. కర్మ మనలను మోక్షానికి తీసుకెళ్తుంది. సారాంశం, కర్మయోగం మనకు జీవన మార్గం చూపుతుంది. కృషి చేయి, ఫలాన్ని దైవానికి అర్పించు, దానినే కృష్ణుడు యోగం అంటాడు. ముగింపు మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణార్పణమస్తు.